హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. అదే టొయోటా అర్బన్ క్రూజర్ ట్రేజర్ అని అంటారు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఫ్రోనెక్సే బ్యాచింగ్ మార్చిన తర్వాత పేరు మారింది. సో చాలా మటుకు మారుతి కార్స్ అన్నీ కూడా టొయోటాలో వస్తున్నాయి. టొయోటా ఒక ఇన్వెక్టో అనేది మనకు ఇక్కడ షిఫ్ట్ అయింది అంతే తప్పితే మిగతా 4 to 5 కార్స్ అనేవి టొయోటాకి రీబ్యాచ్ అనేవి అయ్యింది. సో 10 lakhs బడ్జెట్లో అయితే 10 to 15 lakhs మధ్యలో ఒక క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ చూస్తే డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. అండ్ టొయోటా అంటేనే రిలయబుల్ అని అలా గుర్తుపడతారు. బట్ సింపుల్ ఇది ఒక మారుతి కార్ గానే. బట్ ఇందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మరి దీనికి అంత ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా అనేది ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు శ్రీధర్. ఏం చేస్తారు? నేను ఐటీ ఎంప్లాయీని, మేనేజర్. ఓకే. ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది? ఇది March 31st రోజు నాకు డెలివరీ అయింది, ఉగాది రోజు డెలివరీ అయింది. ఓకే, మొన్న రీసెంట్గా 4 months అవుతుంది డెలివరీ. ఈ 4 monthsలో ఎంత కిలోమీటర్స్ డ్రివెన్? అరౌండ్ 4,300 అనుకుంటా. 4,300 అంటే రీసెంట్గా ట్రిప్కి పోయిన ఉండే. ఓకే. సో అప్పుడు బాగా పెరిగింది. సో వేరియంట్ ఏమొస్తుంది అన్న? ఇది S+. ఓకే, మిడ్ కంటే కొంచెం నెక్స్ట్ కన్నా పైన, అంటే మిడ్ కి అలై వీల్స్ అవి రావు, దీనికి అలై వీల్స్ అవి ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చనే, ఇది యాక్చువల్గా మారుతి కార్ ఫ్రోనెక్సే కాకపోతే టొయోటాకి వచ్చింది. ఆ బ్యాచ్ కోసము ప్రైస్ని పెంచి పర్చేస్ చేయడం ఎంతవరకు అంటారు? బేసిక్గా టొయోటా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో టొయోటా కార్లు కొనాలంటే మనం అఫోర్డ్ చేయలేము దాన్ని. లైక్ ఇప్పుడు బాగా డబ్బులు అంటే కొనుక్కుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే కొనలేరు, దాన్ని అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు మన ఈవెన్ దాంట్లో బేస్ అయినా కూడా క్రిస్టా ఉంటుంది, అది కొనాలన్నా more than 20 lakhs ఉంటుంది. సో టొయోటా కొనాలని ఇష్టం ఉంటుంది ఎవరికైనా. సో నేనైతే అందుకే కొన్నా. బేసిక్గా చెప్పాలంటే నాకు టొయోటా అంటే చాలా ఇష్టం. నాకు దాన్ని అంత అఫోర్డ్ చేయలేము మనం. సో ఇంకా సుజుకి అంటే మైలేజ్కి కింగ్, అది ఇంకా సేఫ్టీ అంటారా అన్నీ అట్లే ఉంటున్నాయి ఇవాళ రేపు. ఓకే. సో మెయిన్గా టొయోటా కొనడానికి రీజన్ అది అనమాట, ఇష్టము. అండ్ సుజుకి మంచి ఇంజన్ కదా, మైలేజ్ బాగుంటుంది. సో అందుకు లుక్స్ వైజ్గా మీకు అది ఫ్రోనెక్స్ నచ్చిందా, ఇది నచ్చిందా? నాకు ఫ్రోనెక్స్ బాగుంటుంది, బట్ ఇది కూడా నచ్చింది నాకు. అంటే మెయిన్గా ఈ లైట్స్ ఉంటాయి కదా, దాంట్లో 3 steps లైట్లో ఉంటాయి. సో నాకు ఇది ఇట్లా ప్లేన్ ఇష్టం అనమాట బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా. సో కొంచెం హై రైడర్ లుక్స్ లాగా ఉంటుంది, కొంచెం హై రైడర్ లుక్స్ లో ఉంటుంది డిఆర్ఎల్ అంతా. ఓకే, రెండింటికి డిఫరెన్స్ పక్కన పెట్టేస్తే ఫస్ట్లీ ఈ సెగ్మెంట్లోనే ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు? మనకి i20 ఉంది, ఆల్ట్రోస్ ఉంది. సో ఈ సెగ్మెంట్లో, ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో దీనికి రావడానికి రీజన్ ఏమన్నా? ఫస్ట్ థింగ్ నేను చూసింది ఏంటంటే మైలేజ్కి మెయిన్ ప్రిఫరెన్స్ నాది. i20 అనుకున్నా, నేను మా అన్నయ్య అదే అనుకున్నాం, i20 తీసుకుందాం అనుకున్నాం, ఫస్ట్ ప్లాన్ చేసాం. అయితే ప్రీవియస్ i20తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు i20 బ్యానెట్ అనేది కిందికి అయిపోయింది. అవునవును, మనం చూసుకుంటే. సో అదేంటంటే ఇంకా చిన్న కార్లా కొడుతుంది, అది కొంచెం బల్కీ లుక్ ఉంటే బాగుంటుంది. అవును. ఇప్పుడు అది ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది దీనికంటే i20 మనం కొనాలనుకుంటే కూడా. అండ్ మైలేజ్ చూస్తే కూడా తక్కువ వస్తుందని చాలా మంది అంటున్నారు అది. అవును. సో అందుకు ఇంకా ఆల్ట్రోస్ ఎందుకు వద్దంటే టాటా, ఐ డోంట్ లైక్ టాటా. అంతే. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ గురించి అంటారు ఎందుకో, తర్వాత ఇంజన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని అన్నారు చాలా మంది. టాటా ఇప్పుడు వస్తున్నాయి అంటున్నారు, అందు గురించి పెద్దగా. సో కమింగ్ టు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే సేమ్ అదే మారుతి ఇంజన్ వస్తుంది. సో ఈ సేమ్ ఇంజన్ బెలినోలో ఉంది, ఫ్రోనెక్స్ లో, దీంట్లో యూజ్ చేస్తారు. ఇగ్నిస్ లో కూడా ఆల్మోస్ట్ K series ఇంజన్ ఉంటుంది అంతే, కొంచెం రిఫైన్డ్ అవి ఇవి చేస్తుంటారు. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదు, అంటే నేను చెప్పాను కదా, నేను 4,000 చేంజ్ తిరిగింది. ఓకే. నాకైతే బాగానే అనిపిస్తుంది. ఈవెన్ మైలేజ్ కూడా నాకు లాస్ట్ ట్రిప్ నేను పోయినప్పుడు మేము 1,700 kilometers తిరిగినాం. ఓకే. ఫ్రమ్ ఇక్కడ నుంచి గోవా 1,700 అప్ అండ్ డౌన్ అయిందనమాట. అరౌండ్ మాకు 9,000 పెట్రోల్ అయింది. ఓకే. ఎస్టిమేటెడ్గా ఎన్ని కిలోమీటర్ అంటే ఇంత మైలేజ్ సిటీలో కానీ హైవేలో కానీ ఎంత ఇస్తుంది? సిటీలో అయితే నాకు more than 15 ఇస్తుంది, 15+ ఇస్తుంది. ఓకే. 16 వరకు కూడా ఇస్తుంది నాకు సిటీలో. ఇంకా హైవేలో 18-19 ఏబోనే వస్తుంది. అంటే కొన్ని రోడ్స్ అక్కడ బాగుండే, కొన్ని రోడ్స్ బాగాలేకుండే. సో మనం ఓవరాల్ చేసుకుంటే మాత్రం ఒక 18 అనుకోవచ్చు, 18 to 19. ఓకే. ఇది క్లస్టర్ మైలేజ్ చూపిస్తున్న మైలేజా, లేకపోతే మీరు ట్యాంక్ టు ట్యాంక్? అదే అంటున్నా. అంటే నేను ఫస్ట్ ఇక్కడ నుంచి చూసినప్పుడు మేము చెక్ చేసుకున్నాం మీటర్, క్లస్టర్లో చూసుకున్నాను, చెక్ చేసుకున్నా. ఓకే. పెట్రోల్ ఎంత ఉంది అప్పుడు నాకు అరౌండ్ ఒక 100 kilometers ఏమో పోయేంత పెట్రోల్ ఉండే అక్కడ చూపించింది నాకు క్లస్టర్లో. సో అప్ అండ్ డౌన్ నేను కౌంట్ చేశాను ఎంత పెట్రోల్ పోసా ఏంటి బండ్లో అని చెప్పి. 9,000 పెట్రోల్ పోసినా నేను
బండ్లో 1700 కిలోమీటర్స్. 1700 కిలోమీటర్స్ తిరిగా. స్టిల్ నాకు ఇంకా అది 120 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇప్పుడు. సో ఫస్ట్ ఉన్న 100 రేంజ్ అలాగే ఉంది, ప్లస్ ఇంకా చూపిస్తుంది 120 చూపిస్తుంది నాకు. ఇంకా 20 ఎక్కువనే ఉంది. నిన్న మొన్న తిరిగి ఉండే ఒక 20. ఓవరాల్గా ఆ 9000 పెట్రోల్కి ఆ 1700 కిలోమీటర్స్ ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి ఎంత మైలేజ్ వచ్చిందో. మీరే చెప్పాలి అది చూసేవాళ్ళు. మీరు తీసుకుంది మాన్యువల్ రైట్? ఇది మాన్యువల్, నాకు మాన్యువల్ అంటే ఇష్టం. ఓకే, ఆ గేర్ షిఫ్ట్స్ గురించి ఒకసారి చెప్పండి. పర్లేదు, స్మూత్గానే ఉంటుంది, మరి హార్డ్ ఏమి ఉండదు. క్లచ్ కూడా బాగానే ఉంది. ఇంతకుముందుతో కంపేర్ అంటే ఇంతకుముందు షిఫ్ట్లకు బాగుంటుండే అనుకుంటా. పర్లేదు, మంచిగానే ఉంది క్లచ్, మరి పెయిన్ ఏం రావట్లేదు. క్యాబిన్లోకి ఎన్విహెచ్ లెవెల్స్, ఇంజన్ సౌండ్ కానీ బయట విన్ నాయిస్ ఏమైనా వస్తుంటుంది? విన్ నాయిస్ మరి అంత టూ మచ్ ఏమి ఉండదు, డీసెంట్గా ఉంటుంది. డీసెంట్గా ఉంటుంది. టైర్ నాయిస్ ఏమన్నా? ఏం లేదు. డాంపింగ్ అట్లా ఏం చేయించలేదు, కానీ స్మూత్ గానే ఉంది. ఎప్పుడైనా సీసీ రోడ్ పైన పోయినప్పుడు సౌండ్ బాగా వస్తుంది లోపలికి. ఓకే, బట్ మనం తార్ రోడ్ పైన పోయినప్పుడు సౌండ్ రాదు, నీట్గా ఉంటుంది. ఓకే. సో ఈ బెలినో నుంచి కొంచెం ఇది క్రాస్ ఓవర్ లుక్స్ లాగా ఉంటుంది హ్యాచ్ బ్యాక్. సో లుక్స్లోనే, డిజైన్లోనే కొంచెం అది డిఫెక్ట్ అనుకోవచ్చా, లేకపోతే మరి లుక్స్ బాగుంటాయి అని అనొచ్చా? ఆ క్రాస్ ఓవర్ అది ఉంది కదా, అవును, వెనక్కి ఆ స్లోపింగ్ రూఫ్, అవును, అది హెడ్ రూమ్ లోపల తగ్గుతుంది, దాని గురించి ఏమంటారు? అది కొంచెం ప్రాబ్లమే. ఎందుకు అంటే సేమ్ నేను మా అన్నయ్య సేమ్ హైట్ ఉంటాం. అవును. అయితే మేము ఎక్కినప్పుడు మాత్రం ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే తగులుతుంది, మేము ఎక్కినప్పుడు మాత్రం తగులుతుంది ఇక్కడ. మీ హైట్ ఏమొస్తుంది? మీ హైట్ నేను 5'10". ఒకసారి కూర్చొని చూడండి, తెలుస్తుంది చూడు, తగులుతుంది. సో అదే ఇదొక్కటి డిఫెక్ట్ అండి దీంట్లో. నాకు అనిపించింది కొంచెం లెవెల్ గా వచ్చింది, ఇంకా హైట్ వచ్చింటే బాగుండేదేమో అనిపించింది. క్రాస్ ఓవర్ లో ట్రై చేశారు డిజైన్, బట్ హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రాక్టికల్ గా కొంచెం వన్స్ కూర్చున్న తర్వాత పర్లేదు, బట్ మనం ఎక్కేటప్పుడే కొంచెం మనకి చూసుకొని ఎక్కాల్సి వస్తుంది, కొంచెం చూసుకొని జాగ్రత్త. అండ్ బట్ కూర్చున్న తర్వాత ఓకే, ప్రాబ్లం ఏముంది. మళ్ళీ ఇప్పుడు హెడ్ రూమ్ గురించి మాట్లాడితే సరిపోతుందా? ఎంత ఉంది ఇంకా? హెడ్ రూమ్ ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఒక 3 ఇంచెస్ అంతే ఉంటుంది. ఈ స్లోపింగ్ రూఫ్ వల్లనే ఇది ఒక ఇష్యూ, డిసడ్వాంటేజ్. హైట్ ఉన్న వాళ్ళకైతే ఇష్యూ వస్తుంది. అండ్ ఇంకో డిజైన్ లో డిఫాల్ట్ అనొచ్చా, 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చాడు. IRVM లోపల మిర్రర్ నుంచి రేర్ కనిపించదు అని అంటారు. IRVM కదా, అంటే వేరే కార్లతో కంపేర్ చేసుకుంటే దీనికి కొంచెం హైట్ ఉంటుంది కదా, సో కొంచెం ప్రాబ్లం గానే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, రేర్ వ్యూ అనేది కనిపిస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే మిడ్ సీట్ హెడ్ రెస్ట్ ఉంటుందో దాన్ని మనం పైకి అన్నప్పుడు కనిపించదు, అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. కమింగ్ టు ఈ రెండు అయితే డిజైన్ వైజ్ గా ఇష్యూస్ ఉన్నాయి. అవును. కమింగ్ టు మెకానిక్స్ గురించి మాట్లాడితే సస్పెన్షన్స్ పర్లేదు, బాగానే ఉంది, పర్లేదు, సాఫ్ట్ సైడ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంది. బ్రేకింగ్ గురించి కూడా ఒకసారి, బ్రేకింగ్ కూడా గుడ్, మంచిగా ఉంది బ్రేకింగ్. ఇంటీరియర్ నుంచి ఒక్కసారి ఫీచర్స్ గురించి మాట్లాడదాం. అండ్ రివర్స్ కెమెరా వస్తుంది ఈ వేరియంట్. రివర్స్ కెమెరా రాదు, దీనికి రాదు. ఇది నేను ఎక్స్టర్నల్ ఇప్పించిన కెమెరా. అంటే డీలర్ నుంచేనా, మళ్ళీ బయట నుంచి? లేదు, బయట ఇప్పించాను నేను. మరి వారంటీ అలా వాళ్ళు చెప్పారు, ఏం లేదు అన్నారు, ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు వాళ్ళు. నేను కనుక్కున్నా, యాక్చువల్లీ నేను వాళ్ళనే ఏమని చెప్పిన, అంటే నాకు బయట వేయించుకోవడం ఇష్టం లేదు. నాకు ఇంకో కారు ఉంది యాక్చువల్లీ, సో నేను అప్పుడు కొనుక్కొని అన్ని బయట వేయించుకున్నా. సో నాకు అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అందు గురించి నేను ఏం చేసిన అంటే ఈసారి నేను ఏది వేసుకోవాలన్నా యాక్సెసరీస్ ఖచ్చితంగా షోరూమ్లో వేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో కెమెరా అడిగే వాళ్ళని, అడిగితే వాళ్ళు ఏమన్నారు, అరౌండ్ 8,000 రూపీస్ ఏమన్నారు. సో పర్లేదు, అయినా సరే ఏమని చెప్పా. ఆ టైంలో వాళ్ళు ఏమన్నారు అంటే కెమెరా అవైలబుల్ లేదు అన్నారు. ఓకే, నేను 2-3 సార్లు వాళ్ళని రీచ్ అయినా, వాళ్ళు రీచ్ అయిన తర్వాత కూడా ఇంకా రాలేదు సార్ అని చెప్పారు. సో నాకు ఇంకా డిలే అనిపించింది చాలా. పర్లేదు అని చెప్పి ఈ కెమెరా బాగుంది యాక్చువల్లీ. ఇది నేను బయట క్లారిటీగా ఉంది. అండ్ డిఫాగర్ వచ్చింది, ఆల్ ఐస్ వస్తాయి. ఇంటీరియర్ మళ్ళీ క్యాబిన్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది కొంచెం ఫ్రోనెక్స్ నుంచి చూస్తే. డాష్ బోర్డ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో. సో ఆటో క్లైమేట్ కంట్రోల్ బేస్ మోడల్ నుంచి వస్తుంది యాజ్ ఎక్స్పెక్టెడ్. ఏసీ కూలింగ్ ఎలా ఉంది? కూలింగ్ అంటే ఇంతకుముందు కార్తో నాకున్న, అంటే నేను నా ఒపీనియన్ చెప్తాను, ఇంతకుముందు ఉన్న కార్తో కంపేర్ చేసుకుంటే బాగోలేదు ఏసీ. వెనక వచ్చిన వాళ్ళకి సరే రావట్లేదు. వెంట్స్ ఉన్నాయి వెనక? లేదు, రేర్ వెంట్స్ రాలేదు దీనికి, అది ప్రాబ్లం. దీనికి రేర్ వెంట్స్ లేదనమాట. మీరు యూజ్ చేసిన కార్ ఏంటి ఇంతకుముందు? నిసాన్ మైక్రా. ఓకే, ఉంది, స్టిల్ ఉంది, ఆ కార్ కూడా ఉంది. అంటే నేను దాంతో కంపేర్ చేసుకుంటున్నా బేసిక్గా. అప్పుడు ఉన్నది ఏంటి, ఇప్పుడు ఎట్లా అని. దాంట్లో మా స్కూల్ ఉంటుండే ఏసీ,
అది కొంచెం మైలేజ్ ప్రాబ్లం ఉండే మాకు యాక్చువల్ చెప్పాలంటే. సో మెయిన్గా మైలేజ్ని కన్సర్న్ చేసుకొని మేము ఇది తీసుకున్నాం. ఆ కార్ని నేనైతే అదొక సాలిడ్ కార్ అంట నేను ఇప్పటికి కూడా. అవును, సాలిడ్ అంటే సాలిడ్. మా అన్నకైతే ఫేవరెట్ ఇంకా అసలు ఆ కార్. అవును, ఆ క్వాలిటీ ఇప్పుడు నిసాన్ లేదు, ఏ కార్ లో లేదు. ఈవెన్ నేను ఒకటి చెప్పాలనుకున్నా, డోర్ వేస్తాం కదా మనం, డోర్ అది చిన్న హ్యాష్ బ్యాక్ కార్ యాక్చువల్లీ. ఈ డోర్ వేసినప్పుడు ఫీల్ తెలుస్తుంది మనకు ఎంత సాలిడ్ ఉంటుంది అంటే కార్. అది స్టిల్ మేము అంటే ఇప్పుడు మా అన్నయ్య వాడుతున్న కారు. యాక్చువల్గా మీరు ఫస్ట్ అది రివ్యూ ఇవ్వాలి, ఎందుకంటే ఆ సాలిడ్ ఇప్పుడు రావట్లేదు. మొన్న ఎక్కువ స్పోర్ట్ కూడా నేను రివ్యూ చేసినప్పుడు అరే ఇప్పుడు మిస్ అవుతున్నాం దాన్ని అని అంటారు అందరూ. నేను అదే చెప్పాలనుకుంటున్నాను నేను కూడా. సో నేను స్టిల్ ఆ కార్ వాడుతున్నా ఇప్పటికి. ఆ కార్తో కంపేర్ చేస్తే అసలు బిల్ట్ క్వాలిటీ అనేది ఎంత చేంజ్ అయిందంటే ఇది ఏమో నాకు ఎంత రేక్ లాగా అనిపిస్తుంది. దాన్ని నడుపుతున్నా కూడా ఆ బల్కినెస్ అనేది తెలుస్తుంటుంది మనకి, వీటితో ఆ ఫీల్ రావట్లేదు కాకపోతే. సో ఇంకోటి ఈ స్క్రీన్ అనేది మనకి అందులో కంప్లీట్ ఫిట్టెడ్ 7 inches దీనికే ఆ కెమెరా అనేది అటాచ్ చేశారు. దీనికి అటాచ్ ఒకసారి క్వాలిటీ నాకైతే నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. నాట్ బ్యాడ్ నిజంగా. మనము హై క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేము మనం పెట్టిన బడ్జెట్ కి. సో నాట్ బ్యాడ్. డీలర్ వాళ్ళు 8,000 అన్నారు, మీకు బయట ఎంత పడింది అది? ఇదా, ఇది 1600. హర్ష టయోటా కొంచెం చూసుకోవాలి, ఇలాంటి యాక్సెసరీస్ కస్టమర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నా మీరు రెస్పాన్స్ లేదు. ఇంకొకటి కూడా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్వీటర్స్ ఉన్నాయి కదా, ఈ ట్వీటర్స్ నేనే తీసుకొని చేయించా. ఓకే, కంపెనీ ఈ వెహికల్ స్పీకర్స్ వచ్చాయి. స్పీకర్ ఓన్లీ ఇది కూడా రాలేదు సెట్. ఇందులో ఉండే స్పీకర్ ట్వీటర్స్ ఉంటాయి ఓకే, మొత్తం పార్ట్ రాలేదు కంప్లీట్. ఇది ఓన్లీ డమ్మీ వస్తుంది ఇక్కడ. ఓకే, సో దీనికి ఓన్లీ 4 స్పీకర్స్ వస్తాయి. సో సౌండ్ క్వాలిటీ నాకు నచ్చలేదు, ఇది చేంజ్ చేసా. ఇది నేనే ఇది అడిగాను వాళ్ళని, ఇది దొరుకుతుందా మీ దగ్గర అని అడిగితే వాళ్ళు 2 days 3 days టైం తీసుకున్నారు. నో రెస్పాన్స్ వాళ్ళ నుంచి. సో అట్లా కాదని చెప్పి నాకు ఆల్రెడీ ఐడియా ఉంది, అంటే నాకు ఆల్మోస్ట్ 8 years నుంచి వాడుతున్నా కారు. సో ఎక్కడ కొనాలి ప్రోడక్ట్స్, ఎట్లా చేయించుకోవాలి అంత ఐడియా ఉంది నాకు. సో ఇవి నేనే బొడమలో తీసుకొని ఇంకా కార్ డెకర్స్లో చేయించుకున్నాను అనమాట. మంచి చాయిస్ అది. అది కాస్టింగ్ ఎంత పడింది ట్విట్టర్స్ 2? ఇదా అంటే వెనక హూఫర్ ఉంది. సో హూఫర్కి వైరింగ్, హూఫర్ నాదే పాత కార్లో. ఓకే, వైరింగ్ ప్లస్ ఇది ఎంత నాకు 2000లో అయిపోయింది అంతే. డీలర్కి వెళ్ళి ఉంటే ఒక 20,000 లేదు. ఇది చెప్పాలి, ఇది ఎంత తెలుసా? ఇది ఒకటి 70 రూపీస్. 70 రూపీస్ ఒరిజినల్. ఇది సుజుకి తీసుకున్నా ఒరిజినల్. లోపల ఉండే ట్వీటర్ కూడా సుజుకి, ఒరిజినల్ సుజుకి అనమాట. సో అది 350 రూపీస్. ఒక స్పీకర్ ఈచ్ ట్వీటర్ వచ్చేసి 350 రూపీస్. ఇది 75 రూపీస్ 72 రూపీస్ పడింది, సమ్ చేంజ్ అంతే. అది అలా ఉంటాయి బయట నుంచి మనం కస్టమైజ్ చేసుకుంటే. ఇది పెట్టిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు కూడా అన్నారు అసలు కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోయింది. అవును, ఒరిజినల్ అసలు ఏమి చేసినట్టుగా తెలియదు. ఇది ఒరిజినల్ తెప్పించుకున్నాను నేను, సుజుకిది ఒరిజినల్ చేయించుకున్నాను అనమాట. సీట్ కవర్స్ అయితే వస్తాయి? లేదు, ఇది వేయించుకున్నాను నేను. ఫ్యాబ్రిక్ వస్తాయి, నార్మల్ ఫ్యాబ్రిక్. ఇది నేను వేయించుకున్నా షోరూమ్ లోనే. దీని కాస్టింగ్ మళ్ళీ దీనికి 12,000 అయింది. ఓకే, 12,000 అయింది. నాకు అనిపించింది బయట వేయించుంటే ఇంకా తక్కువేదేమో అని. అదే జిఎస్టీ ఉండదు కదా మనకు, 3-4,000 ఒరిజినల్ వస్తాయి. అవును, బట్ నాకు అంటే ఏమో సరే చూద్దాం షోరూమ్ లో కూడా ఎట్లుంటుందో క్వాలిటీ అని. అంటే నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది. ఆ రోజు చూడంగానే ఎందుకో ఐ క్యాచింగ్ లాగా అనిపిస్తుండే. ఈ వెహికల్ కి ఇది ఎందుకో ఇంటీరియర్ బాగుంటుంది అనిపించింది. సో అందుకని తీసేసుకున్నాను. సో కీ వస్తుందా, పుష్ బటన్ వస్తుంది? పుష్ బటన్ రాదు. పుష్ బటన్ రాదు అంటే దీని నెక్స్ట్ ఇంకా టాప్ వేరియంట్ వెళ్ళాలి. ఇంకా టాప్ వేరియంట్ అంటే టర్బో ఉంటుంది. ఇది 1.2 లీటర్ కదా, దీని నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 1 లీటర్ టర్బో ఇంజిన్ ఉంది. ఓకే, సో 1 లీటర్ టర్బో మారుతి ఆర్ ఈ సెగ్మెంట్ లో మనం వేస్ట్ అంటే నాకు చెప్పా కదా పవర్ అంతా లాగదు. మైలేజ్ కన్సర్న్ బేసిక్ గా నాకు. అండ్ ఇంకోటి నేను అంత హెవీగా కూడా టర్బో యూజ్ చేసేంత కూడా ఏం నడపను నేను. సింపుల్ డ్రైవ్ ఉంటుంది. ఇంకోటి మెయిన్గా ఇది మారుతి వాళ్ళవి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ బాగుంటాయి ఆబ్వియస్లీ, నో డౌట్. సో సేమ్ కార్ టొయోటాకి వచ్చిన తర్వాత వీళ్ళ హ్యాండ్లింగ్ చేసే మారుతి కార్స్ ఎలా ఉంది, వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది? ఇది ఫస్ట్ సర్వీస్ అయింది, ఒకటి అయింది, పర్లేదు మంచిగానే అయింది. ఆఫ్టర్ సేల్స్ అంతా కూడా బాగానే అయింది. ఆఫ్టర్ సేల్స్ కూడా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు, పర్లేదు బాగానే జరిగింది. సో ఇంకోటి ఒక్కసారి బయటికి రా బ్రో, ఇది హెడ్ లైట్స్ గురించి అడుగుతా.
మన ఎల్ఈడీస్ ఇస్తారు. సో చాలా మంది కంప్లైంట్ ఈ ఫ్రోనెక్స్ లో కానీ టైజర్ లో కానీ ఇది హెడ్ లైట్స్ తో బాగాలేదు అని అంటారు. ఇది త్రూ నిజమేనా? మేము ఇప్పుడు చెప్పా కదా రీసెంట్ ట్రిప్కి పోయినామని చెప్పిన. అవునవును. సో అప్పుడు నేను ఇది ఫేస్ చేసిన. అంటే ఎట్లుంటుంది అంటే డీసెంట్గా ఉంటుంది కానీ ఇంకా త్రో అవసరం ఉంటుంది అని అనిపిస్తుంది మనకు ఖచ్చితంగా. చాలా తక్కువ త్రో ఉంటుంది. దీన్ని ఏమి అప్గ్రేడ్ చేయడానికి కూడా లేదు, ఫాగ్ లైట్ చేద్దామన్నా? లేదు, అసలు ఏం చేయడానికి లేదు. అంటే మేబీ ఇక్కడ ఏదైనా ఉంటుందేమో తెలియదు. ఇక్కడ డమ్మీలా ఉంది, మేబీ రావచ్చు వాటికి కూడా. అది కాకుండా ఇంకా మనకు వేరే చేసుకోవడానికి ఏం లేదు, ఏమీ లేదు ఆప్షన్. లేదంటే అక్కడ గ్రిల్ కింది గ్రిల్ దగ్గర ఎక్స్ట్రా, కానీ అది బాగోదు. లుక్ లాంగ్ వెళ్ళే వాళ్ళకైతే, లాంగ్ తిరిగే వాళ్ళకి ఇట్లా బాగుంటుంది. ఏదైనా కొంచెం ఫ్యామిలీ కదా, సో అంత. సో ఈ 3-4 months లో బిల్డ్ క్వాలిటీ ఎలా అనిపించింది ఇప్పుడు? ఏమో బిల్డ్ క్వాలిటీ చేంజ్ అయిందేమో అనిపిస్తుంది నాకైతే. పర్లేదు. అంటే ఇంతకుముందు మా ఫ్రెండ్స్కి ఉన్నాయి షిఫ్ట్ అవి ఉన్నాయన్నమాట. అంటే బేసిక్గా నేను దీన్ని మారుతిలానే చూస్తా, ఇది టయోటా బ్యాడ్జ్ ఉన్నా కూడా. సో వాళ్ళ కార్డు చూసిన తర్వాత కొంచెం చేంజ్ అయిందేమో అనిపిస్తుంది బిల్ట్. బట్ మరి అంటే పాత కార్లతో కంపేర్ చేయలేము మనం, ఇప్పుడున్న కార్లతో కంపేర్ చేస్తే పర్లేదు అనిపిస్తుంది, బెటర్ అనిపిస్తుంది. కమింగ్ టు ఇప్పుడు మారుతి కార్స్ బ్యాచింగ్ చూడగానే ఆ ఎస్ లోగో, సుజుకి లోగో చూడగానే రీసేల్ వాల్యూ అనేది మార్కెట్లో బాగుంటుంది. సేమ్ కార్ మేము టయోటాలో పర్చేస్ చేసాం, ఇది మారుతి కార్ అని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఒకసారి మళ్ళీ ఒక 5-6 years తీసుకెళ్ళిన తర్వాత రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది? తగ్గిపోతుందా, పర్లేదా, ఏంది ఆలోచించారు ఎప్పుడన్నా? మారుతి కార్ ఏంటంటే ఓకే మెయిన్ సెకండ్ సేల్స్ అట్లాంటి ఏం నా బ్రెయిన్లో లేవు. సో చెప్పా కదా నాకు ఇంకో కార్ కూడా ఉందని. సో మాకు అది కూడా స్టిల్ నడుస్తుంది, 8 years నుంచి నడుస్తుంది. దాన్ని అట్లనే ఉంచేసినాం మేము. ఇది కూడా నేను సెకండ్లో అమ్మితే ఎంత వస్తుంది అట్లాంటివి ఏం థాట్స్ లేవు నాకు చెప్పాలంటే. ఉన్న రోజులు ఉంచుకుంటాను నేను అంతే. ఇక అప్పుడు రేట్ ఎంత వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. బట్ మీరు అడిగిన క్వశ్చన్ అయితే నేను చెప్తాను, ఖచ్చితంగా రీసేల్ వాల్యూ మంచిగానే ఉంటుంది. ఫస్ట్ థింగ్ సుజుకి మంచి రీసేల్ వాల్యూ ఉంది, ప్లస్ దానికి తోడు ఈ టయోటా యాడ్ అయింది. సో నేనైతే ఇంకా మంచిగానే ఉంటుందని అనుకుంటున్నా రీసేల్ వాల్యూ నాకు తెలిసినంత వరకు. అది అర్థం చేసుకునే వాళ్ళకైతే తెలిసిపోతుంది ఈజీగా. ఇది ఇప్పుడు కార్ కొనాలి, ఆ కార్ గురించి తెలుసుకున్న వాళ్ళకైతే అరే ఆబ్వియస్లీ ఇది టయోటా బ్యాడ్జింగ్ లో వస్తుంది, ప్లస్ సుజుకి ఇంజన్ తెలిసిపోతుంది వాళ్ళకి, తెలిసిపోతుంది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి మీరు నిసాన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి, నిసాన్ మైక్రా. సో ఈ బడ్జెట్ లో వాళ్ళ యొక్క ఇంకో కార్ మ్యాగ్నెట్ ఉంది. అవును, ఏమైనా ఆలోచించారు అప్పుడు పర్చేస్ చేసే టైంలో? అనుకున్నాము. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్కే ఉంది. వాడు మేమే పోయి చూసినాం. ఫస్ట్ కియాకి పోయినాం మేము. కియా వాడు సోనెట్ తీసుకుంటా అని పోతే అప్పుడు ఏమైంది, వాళ్ళు 1 year టైం పీరియడ్ వెయిట్ చేయాలని. ఓకే. సో 1 year వెయిట్ చేయాలి. అప్పుడు వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ ఉండే, సో కార్ తీసుకోవాలి. అయినా 1 year వెయిట్ చేసేంత ఓపిక లేదని చెప్పి మ్యాగ్నెట్కి పోయినాం, షోరూమ్కి పోయినాం, నిసాన్ షోరూమ్ పోయినాం, మ్యాగ్నెట్ చూసినాము. అసలు ఆ ఫీచర్స్ భలే అనిపించాయి దాంట్లో. ఫస్ట్ థింగ్ ఫీచర్స్ గురించి చెప్తున్నాను నేను. 10 lakhs లో పుష్ బటన్ స్టార్ట్, రేర్ వైపర్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి దాంట్లో, ఎవ్రీథింగ్ ఉన్నాయి 10 lakhs లో. సరే ఇది బాగానే ఉంది అని చెప్పి తీసుకున్నాడు. కాకపోతే తీసుకున్న 3 months 4 months బ్యాటరీ పోయింది. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే అది వాడికారు కదా అని చెప్పకూడదు యాక్చువల్లీ. సో మేము అనుకున్నాం, నేను మా అన్నయ్య కూడా డిసైడ్ అనుకున్నాం మరి మ్యాగ్నెట్ తీసుకుందామా అని అనుకున్నామని. ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి అనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి బెల్ట్ క్వాలిటీ బాగాలేదు. మేము ఆల్రెడీ నిసాన్ వాడుతున్నాం మేము. సో అప్పుడు క్వాలిటీతో ఇప్పుడు క్వాలిటీ కంపేర్ చేస్తే అది అస్సలు బాగాలేదు. అందుకే లైట్ తీసుకున్నాం దాన్ని. అండ్ మీకు ఇది ప్రైసింగ్ ఎంత పడింది అన్నారు? ఇది నాకు 11 lakhs సమ్ చేంజ్తో పడింది. అంటే ఎక్స్ట్రా ఎందుకు పడింది అంటే ఇన్సూరెన్స్ డిపెండ్స్ ఉంటుంది కదా కస్టమర్ టు కస్టమర్. కొందరికి జనరల్ ఏముంటుంది అంటే ఫస్ట్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ నిల్ డిప్ అంటారు కదా, నెక్స్ట్ 2 years థర్డ్ పార్టీ ఉంటుంది. బట్ నేను అట్లా కాకుండా 3 years తీసుకున్నా. ఓకే. సో ఈ ఇన్సూరెన్స్ ఒకటి పక్కన పెట్టేస్తే, సో ఇదే వేరియంట్ ఫ్రోనెక్స్ అయితే మనకు ఐ థింక్ డెల్టా ప్లస్ ఆప్షన్ ఏదో ఉంటుంది. అవును. సో దానికి దీనికి ప్రైస్ కంపారిజన్ బ్యాచ్ మారినందుకు ఎంత డిఫరెన్స్? దానికా నేను చూసా, అది 30,000 ఏమో ఉంది డిఫరెన్స్. రెండింటికి డిఫరెన్స్ అంతేనా? 30,000 డిఫరెన్స్ ఉంది. దీంట్లో టైల్ లైట్స్ చేంజ్ అవుతాయి, డిఆర్ఎల్ చేంజ్ అవుతుంది, గ్రిల్ ఆల్రెడీ డిజైన్. ఇది బాగుంటుంది యాక్చువల్లీ, అంటే నాకు ఇష్టం ఇది. టయోటా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది మెయిన్ నచ్చుతుంది. సుజుకిలో డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఈ 30,000కి మెయిన్ ఎక్స్టీరియర్ చేంజెస్ అయితే వర్త్
అనిపిస్తుంది. నాకు వర్త్ అనిపిస్తుంది. నాకు చెప్పా కదా, మెయిన్ మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కదా. ఇది ఈ లైట్లు మంచిగా అనిపిస్తాయి నాకు, ఆ గ్రిల్ ఒకటి మంచిగా అనిపిస్తుంది. సో దీని గురించి అన్నమాట. ఓకే. అండ్ మీరైతే ఇది సజెస్ట్ చేస్తారా లేదంటే ఫ్రోనెక్స్ వెళ్ళిపో అని చెప్తారా? మీరైతే బ్యాచ్ కోసం, ఐ మీన్ టొయోటా కోసం వెళ్ళారు, మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? నేనైతే అదే తీసుకోమని చెప్తా. సుజుకే బెటర్ అంటే, లేదు ఒకవేళ టొయోటా నాకు కూడా ఇష్టం అని అనుకున్న వాళ్ళకైతే ఇది తీసుకోమని చెప్తా. ఓకే. అండ్ ఫైనల్లీ ఒకసారి ఆన్ రోడ్ డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ చేసుకోరా? ఆన్ రోడ్ ఇది చెప్పారు 11 lakhs అమిందో చేంజ్ పడింది. నేను 4 lakhs ప్లస్ డౌన్ పేమెంట్ కట్టా, రిమైనింగ్ లోన్కి వెళ్ళా. ఈఎంఐ వచ్చేసి నాకు 16,000 ఏమో పడుతుంది, కట్ అయిపోతుంది కదా. 5 years. 5 years. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదంటే కంపెనీ బెటర్ చేసుకుంటే ఏదన్నా ఇష్యూస్ అంటే? అదే అంటే బండి ఓవరాల్గా బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్. స్పీకర్స్ ఇంకొంచెం మంచిగా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం చూసిన స్పీకర్స్కి అసలు ఏం బ్రాండ్ అసలు ఏమీ లేదు దానిపైన, నార్మల్ స్పీకర్స్ అనుకుంటా అవి. బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి స్పీకర్స్ క్వాలిటీ ఒకటి. రివర్స్ కెమెరా కూడా ఇన్బిల్డ్ గా లైక్ డిఫాల్ట్ ఇచ్చేస్తే ఇవ్వచ్చు అసలు బెటర్ దీనికి. ఎందుకంటే ఈ వేరియంట్ లో స్క్రీన్ ఉంది ఆప్షన్ అని వెళ్తున్నారు, ప్లస్ అనేది వెళ్తున్నా కూడా ఒక కెమెరా ఇచ్చుంటే బాగుండేది ఇంకా ఆఫ్టర్ మనకి. బట్ స్టిల్ 8,000 కంటే 2,000 అది చాలా వర్త్ అనిపిస్తుంది, చాలా క్వాలిటీ వైజ్ అంతా బాగుంది. సో నన్ను అడిగితే హర్ష టొయోటా వాళ్ళు మీరు ఓన్లీ ఆ ఫార్చునర్ సేల్స్ కస్టమర్స్ అండ్ ఇన్నోవా క్రిస్టా కస్టమర్స్ మీదనే కాకుండా కొంచెం యాక్సెసరీస్ పర్చేస్ చేసే కస్టమర్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఎందుకంటే అది 50-60 lakhs కార్ సేల్ అవుతే పర్లేదు, ఇవి కూడా ఏం తక్కువ కాదు. సో హర్ష టొయోటా వాళ్ళు ఇది ఒకటి ఫోకస్ చేయాలి. అండ్ సర్వీస్ అండ్ ఆల్ బెటర్గానే ఉంటుంది టొయోటా కాబట్టి బాగానే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను హైదరాబాద్ సరౌండింగ్స్లో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి.